ఉంది. మద్యం వెచ్చలవిడిగా దొరకడం వలన వీళ్ళు మద్యానికి బానిసయ్యి ఇలాంటి దుర్మార్గులు మహిళల్నే టార్గెట్ చేసి దాడులు చేయడం కానీ, లైంగిక దాడులు చేయడం కానీ, అత్యాచారాలు చేయడం కానీ, హత్యలు చేయడం కానీ మనం చూస్తూ ఉన్నాము. తీసుకుంటే ఈ రాష్ట్రంలో 80% ఇలాంటి సంఘటనలు మద్యం మత్తులో చేసినవే. అలాగే తీసుకుంటే గంజాయిని హోమ్ మినిస్టర్ గారు చెప్పారు, గంజాయిని 100 రోజుల్లో అరికడతామని. చూసుకుంటే ఆవిడ నివాసం ఉంటున్న విశాఖపట్నంలో జైలు ఉంది, జైల్లో గంజాయి పండిస్తున్నారు. అలాగే ఆవిడ నివాసం ఉంటున్న విశాఖపట్నంలో కేజీహెచ్ బ్యాక్ సైడ్ గంజాయి పండిస్తూ ఉన్నారు. అసలు ఆవిడ నివాసం ఉంటున్న విశాఖపట్నంలో ఈ భీమిలి నియోజకవర్గం ఉంది. ఇలాంటి సంఘటనలు మనం చూస్తూ ఉన్నాము. మరి గంజాయిని ఎక్కడ నిర్మూలించారు? సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గం కుప్పంలో కూడా గంజాయిని పండిస్తూ ఉన్న పరిస్థితి. అసలు హోమ్ మినిస్టర్ గారి సొంత నియోజకవర్గం మీదుగా ఈ గంజాయి సరఫరా జరుగుతూ ఉందనేసి అందరూ చెప్తూ ఉండే పరిస్థితి. సాక్షాత్తు స్పీకర్ గారే చెప్పారు, వెచ్చలవిడిగా విశాఖపట్నం, ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో గంజాయి అవైలబిలిటీ పెరిగిపోయింది అని చెప్పి మీ పార్టీ వాళ్ళే చెప్తూ ఉన్నారు. అంటే ఎంత అసమర్థమైన పాలన జరుగుతూ ఉంది ఈ రాష్ట్రంలో అనేది అర్థం చేసుకోవచ్చు. హోమ్ మినిస్టర్ గారు అయితే ప్రతిసారి కూడా స్టేట్మెంట్స్ ఇస్తూనే ఉంటారు, మా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, మహిళలు ప్రశాంతంగా నిద్రపోవచ్చు అని. 8 నెలలు అయింది, ఎక్కడమ్మా హోమ్ మినిస్టర్ గారు మహిళలు ప్రశాంతంగా నిద్రపోతున్నారు అని నేను అడుగుతూ ఉన్నాను. మీరు తీసుకుంటే పండగ సమయంలో కోడి పుంజులతో ఫోటోలు దిగుతారు. అంటే కోడి పందాలకి బరిలో నిలపడానికి మీరేమో లైసెన్స్ ఇచ్చేసినట్టుగేనా? అసలు రాష్ట్రంలో గతంలో ఎన్నడూ జరగనట్టుగా పోలీసులను పెట్టి కోడి పందాలు నిర్వహించడం, అలాగే ఆ చుట్టుపక్కల మద్యం వెచ్చలవిడిగా దొరకడం, అంటే పోలీసులే వాళ్ళకి లైసెన్స్ ఇచ్చినట్టుగా అనుకోవాలా? ఇంత దారుణమైన పరిస్థితులు నెలకొంటే ఇలాంటి పనులు చేసే వాళ్ళకి భయం ఎక్కడుంటుంది? ఇప్పుడు మద్యం అలాగే గంజాయి వెచ్చలవిడిగా దొరకడమే కాకుండా కొత్తగా కొకైన్ దొరికింది గుంటూరులో. అంటే సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి నివాసం ఉంటున్న జిల్లాలో కొకైన్ దొరికింది అంటే ఇటువైపు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వెళ్తూ ఉంది. ఈ రాష్ట్రంలో మహిళల భద్రత ఏంటి? మహిళల ప్రాణాలు గాల్లో దీపాలు అయిపోయాయి. మహిళల మానాలు రక్షణ లేని పరిస్థితి, మహిళల మానాలకి రక్షణ లేని పరిస్థితి ఈ రాష్ట్రంలో నెలకొని ఉంది అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఈ రాష్ట్రంలో ఉన్న పోలీసుల్ని పోనీ వాళ్ళనైనా మహిళల రక్షణ కోసమో ప్రజల రక్షణ కోసమో ఉపయోగిస్తారంటే అది లేదు. ఎంతసేపు కూడా రెడ్ బుక్ రాజ్యాంగం ఎలా అమలు చేయాలి, ప్రతిపక్ష పార్టీ వాళ్ళకి కక్ష సాధింపులు ఏ విధంగా చేయాలి అన్నదానికే పోలీసుల్ని ఉపయోగిస్తూ ఉండే పరిస్థితి. ఎంత ఘోరం అంటే లోకేష్ గారు దావూస్ వెళ్ళారు, అక్కడ కూడా ఈ రెడ్ బుక్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. అంటే